అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులను నిలదీసేందుకు కార్యకర్తలతో కలిసిపట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న నెపంతో అర్ధరాత్రి టీడీపీకి చెందిన 2 కార్యకర్తలను పోలీసులు ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపణ. టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని అయ్యన్న మండిపాటు. పోలీస్ స్టేషన్కు వస్తున్నట్లు ముందుగా సమాచారం ఇచ్చినా తనకు ఎటువంటి సమాచారం లేకుండా సే గణేష్ స్టేషన్లో లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన అయ్యన్న పాత్రుడు, 3 నెలల్లో ప్రభుత్వం మారబోతుంది అని, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టపరంగా నడుచుకోకపోతే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మీపై చర్యలు తీసుకుంటామని పోలీసులను హెచ్చరించిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అనుకూలంగా పనిచేయవద్దని, చట్టపరంగా నడుచుకోవాలని పోలీసులకు అయ్యన్న సూచించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దోచుకున్నాడు. తర్వాత వ్యవస్థను నాశనం చేశాడు. వ్యవస్థలు అంటే అడ్మినిస్ట్రేషన్, దీంట్లో కొన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ అని, పోలీస్ స్టేషన్ అని, ఇవన్నీ కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండాలి, అది ధర్మం. కానీ వ్యవస్థని కూడా సర్వనాశనం చేసి తన దోపిడీలో వ్యవస్థలను కూడా ఉపయోగించుకునే గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలు ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ వ్యవస్థలు మాత్రం పాడవకూడదు. దాంట్లో ముఖ్యమైన తెలియదు పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడడం. కానీ ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ వీడు వచ్చిన తర్వాత, వీడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు వ్యవస్థని ఒక బానిస వ్యవస్థగా మార్చాడు. జగన్మోహన్ రెడ్డి బానిస వ్యవస్థగా పోలీసు వ్యవస్థ మారిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా ప్రవర్తిస్తున్నారంటే మరి ఈ వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాయి అన్నది మాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని అంటాను, సామాన్య జనానికి ఇది అర్థం అవ్వదు. మన దురదృష్టం ఏంటంటే సామాన్య జనానికి ఇది అర్థం అవ్వదు. అర్థమైనటువంటి మేధావి వర్గానికి ఏమో మాట్లాడరు. నేను చాలాసార్లు అందరూ చెప్పాను, సిరా నిద్రపోతే అండి మేధావులు నోరు ఇవ్వకపోతే దుర్మార్గులు రాజ్యం వెళ్తారు. ఇవాళ రాష్ట్రంలో అది జరిగింది. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, నేను ఎవరు మాట్లాడరు. అందరికీ తెలుసు తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అందరూ అంటూ ఉంటారు, కానీ ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడారంటే ఈ పోలీసు వ్యవస్థ దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారేమో, లోపల 2-3 రోజులు లోపల వేసేస్తారేమో, లేదా రఘురామరాజు గారిని పుట్టేట్టు మనం కొడతారేమో స్టేషన్లో పెట్టి మనం భయంతో మాట్లాడలేకపోతున్నారు. విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడరు. నేను ఎన్నో సందర్భం చెప్పాను, మాట్లాడండి అని. వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కొడతారు, ఏంటి బాధ మనకెందుకు, దేశం వెళ్ళకపోతే మనకెందుకు, రాష్ట్రం వెళ్ళకపోతే మనకెందుకు మాట్లాడే పరిస్థితి ఉంది. మీరు చూసారు పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గం ఏంటంటే, మీకు ఎవరికైనా అభిమానం ఉండి చూపించుకోండి ఇద్దరిలే, కానీ వ్యవస్థను నాశనం చేయడం, రాఖీ బట్టలు వేసుకోవటం, 3 స్టార్లు పెట్టుకుంటాం, 3 సింహాలు పెట్టుకుంటాం. ఎందుకు సింహాలు స్టార్లు ఎందుకే? దోపిడీ చేయడానికి ఆ స్టార్లో సింహాలను. జగన్మోహన్ రెడ్డి దొంగ, పబ్లిక్ అందరికీ తెలుసు. అయ్యన్న పోతుడు జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటారు మీరు. నేను అనలేదా? గూగుల్ మీ ఫోన్లో, మీ అందరి ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో ఓపెన్ చేసి కొట్టండి, గూగుల్లో కొట్టండి. మీరు అందరూ ఫోన్ తీసి 420 CM అని ఎవరైనా అడగండి గూగుల్ని, జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది గూగుల్. అది నేను చెప్పలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ అబద్ధం ఆడదు కదా.
ఓటువంటి నా కొడుకులందరూ కూడా సీఎంలు అయిపోతే ఎలా ఉంటుంది, పరిపాలన ఎలాగే ఉంటుంది. ఇవాళ చూసి నర్సీపట్నంలో 4 సంవత్సరాలు విచ్చలవిడిగా నా మీద ఎన్ని కేసులు పెట్టి దౌర్జన్యం చేశారు. ఫోన్లు అయిపోయింది, అంత అయింది. ఇది ఎలక్షన్లో ఇక్కడ ఒక 30 రోజుల్లో మాట్లాడుతున్నాను. 30 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికైనా వ్యవస్థ మారాలి కదా. అది ఇష్టం అంత పోలీస్ వ్యవస్థ మా ఇష్టం అనుకుంటారు. ఏంటి దౌర్జన్యం ఏంటి? ప్రజలు తిరుగుబాటు చేస్తే స్టేషన్ ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉన్నారు, అన్నాళ్ళు ఒప్పుకుంటాం, దానికి అద్దులు ఉంటాయి. రాత్రి చూశాను, రాత్రి నాకు 11 గంటలు తెలిసింది. మన కుర్రవాళ్ళు ఎవరో కొండ బుజ్జి ఇద్దరు దగ్గర అవ్వలేదు అంటాడు. ఏంటిది? రెండోది ఇక్కడ చూశారు మీరు, గొల్లికొండ మా మండల ప్రెసిడెంట్ నానిబాబు పెద్ద ఆయన 83 నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా. అతన్ని పప్పు చెట్టిపోవడంలో ఒకళ్ళు నాయుడు వ్యక్తిలో పూర్తి తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు. అన్నాళ్ళు ఇది రిపోర్ట్ ఇచ్చి 23లో 24/1/23లో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి యాక్షన్ తీసుకోలేదు. ఏం పిక్తున్నారు పోలీసులు? అందరూ ఏం పిక్తున్నారా? ఎమ్మెల్యే పిక్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పిక్తున్నారు కూర్చొని? యాక్షన్ తీసుకోలేదు. 40 years అనుభవం ఉన్నటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి 10:30 పిలుస్తారా? ఏం తప్పు పొడి చేసి ఇంత బానిస పలిసి బతకాల్సిన లేదు మీరు. ఎక్కడికి వెళ్ళి మీకు జీతాలు వస్తాయి. రెండోది నాగేశ్వరరావు అని చెప్పి ఇక్కడ ఉన్నారు. ఇతరు కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటారు. జీవాల గురించి కానీ మనం మాట్లాడుతుంటే అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక, మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వలేక చూడండి, 8 గేళ్ళ లిస్టులు వేసి అందరూ 8 గేళ్ళే ఆ లిస్టులో ఇతను బొమ్మ వేసి రిలీజ్ చేశారు. ఎవరైతే 8 గేళ్ళు ఉన్నారో అందరూ లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి దీని మీద రిపోర్ట్ ఇచ్చాము. ఎప్పుడు ఇచ్చే రిపోర్టు ఇప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే అది కూడా 22/11/23 సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే వచ్చే వ్యాక్సిన్ తీసుకున్నావా? ఇది ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలియదా మీకు? అంటే ఎమ్మెల్యే గారి మనుషులు అయితే వదిలేస్తారా మీరు? లేకపోతే రాత్రి వచ్చి మీకు లంచాలు ఇచ్చేది వదిలేస్తారా? పోలీసులు లంచాలు ఇస్తే వదిలేస్తారా? ఇది పద్ధతా? అసలు ఆలోచించేయండి. అంతేకాకుండా మన ఈవేళ చూశారు, నాతవారం మండలం మరిడయ్య గారని 3 ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద. అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని పూసులు తిట్టడం, ఇంటికి వెళ్ళడం. అతను దళితుడు, ఎస్సీ. ఆ రోజు నీకు డాక్టర్ ఎవరో సుధాకర్ డాక్టర్ని ఏ విధంగా అవమానించారో, ఒక దళితుడు చంపేశారో అవమానించి, ఇతరు కూడా బలి అని దళితుడు. ఏంటి తను చేసి పొరపాటు ఏంటట? అక్కడ నాతవారం బార్డరు, ఈస్ట్ గోదావరి బార్డర్లో భారతి గారి పేరు మీద కొంతమంది లాటరైట్ ఎన్ని తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు. తవ్వేస్తున్నారండి, అనాథరి తవ్వేస్తున్నారని చెప్పి కోర్టులో వేసాడు. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఆ కోపం పెట్టుకొని ఇది నానా హింసలు పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసిన మరిడీని పోలీసులు రక్షణ ఇవ్వాల్సిన పోయి అతను అటాక్ జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకున్నారా? 3 ఫిర్యాదులు ఇచ్చాడు. నా మీద రాత్రులు అటాక్ ఇస్తారండి, నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి అని. ఇప్పుడు ఎంత ఇచ్చి అప్పుడే 2 years దగ్గర అవుతుంది. ఎన్ని యాక్షన్ తీసుకున్నావా? సీఏ గారి సమానం చెప్తారా? ఏఎస్పీ గారి సమానం చెప్తారా? లేదా అనకాపల్లిలోని ఎస్పీ గారి సమానం చెప్తారా? ఇన్ని కేసులు పెండింగ్ ఉంటుంటారా? అదేవిధంగా చూశారు మీరు, ఆ గుడివాడు నానిగాడు
చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎన్ని బూతులు మాట్లాడాడండి. అవి సోషల్ మీడియాలో రాలేదా? డైరెక్ట్గా మాట్లాడారు. ఆ రోజా ఎన్ని బూతులు తిట్టిందండి. అంబటి రాంబాబు గారు ఎన్ని బూతులు మాట్లాడాడండి. ఎన్టీ రామారావు కుటుంబాన్ని చంద్రబాబు